నమస్కారం. ఐపీఎల్ 2026 సీజన్ 19 వీక్లీ రౌండప్ ప్రోగ్రామ్కి స్వాగతం. పాయింట్స్ టేబుల్లో మజా అయితే వస్తుంది. ఏ టీమ్స్ మధ్యలో పోటీ ఉండబోతుంది అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. పంజాబ్ని చిత్తుగా ఓడించిన ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంటే, చెన్నై అనూహ్యంగా ఈ వీక్ పుంజుకుని ప్లే ఆఫ్ స్థానం కోసం పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ వీక్ బిగ్ బ్యాటిల్ గేమ్స్ ఏం రాబోతున్నాయి, గెలిచేదెవరు, నిలిచేదెవరు, టైటిల్ పోర్లో ముందుకు సాగేదెవరు, ఆసక్తికరమైన ఎన్నో విషయాలు మనతో మాట్లాడేందుకు క్రికెట్ కామెంటేటర్ అలాగే క్రికెట్ అనలిస్ట్ ఎస్కేబీ షార్ట్స్ ద్వారా ఫేమ్ సంపాదించిన సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. సో బ్యాట్ టు బాల్తో వచ్చాం మనం. ఏంటి ప్లే ఆఫ్కి అయితే చాలా అంటే చాలా పోటీ అయితే వచ్చింది. బికాస్ ఆర్సీబీ ఓడిపోవడం లక్నో మీద, అలాగే ఎస్ఆర్హెచ్ పంజాబ్ని కొట్టడం, ఇదే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్ కూడా. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. 90% మన ప్రిడిక్షన్స్ కూడా రైట్ అయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఓటమి గురించి ఇది యాక్చువల్గా ఆర్సీబీ పాయింట్లు పోగొట్టుకున్నారనే చెప్పాలి. సరే, వర్షాంతరాయం కలిగింది, మార్ష్ బాగాడ్ అవన్నీ ఉన్నా కూడా ఐ థింక్ ఈ 2 points ఆర్సీబీ పోగొట్టుకున్నారనే చెప్పాలి. లక్నో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 19 ఓవర్లో 213 కొట్టాల్సిన సమయంలో కూడా లక్నో స్ట్రగుల్ అయింది. వాళ్ళ దగ్గర 5 బౌలర్లే ఉన్నారు. మీరు పట్టిదార్ బాగా ఆడుతున్నప్పుడు స్ట్రగుల్ అయ్యారు, డేవిడ్ బాగా ఆడుతున్నప్పుడు స్ట్రగుల్ అయ్యారు. కానీ ఇద్దరు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి అవుట్ అయ్యారు. షాబాజ్ అహ్మద్కి కీలకమైన సమయాల్లో వికెట్లు పడ్డాయి. అండ్ విరాట్ కోహ్లీకి ఒక బీభత్సమైన బాల్ పడింది. అది బాల్ ఆఫ్ దిస్ సీజన్. ఎందుకంటే జనరల్గా బాల్ ఇలా స్వింగ్ అయ్యి వెళ్తుంది, లేదా పడిన తర్వాత ఇలా సీమ్ అవుతుంది. లేదంటే కనుక ఇలా స్వింగ్ అవుతూ పడిన తర్వాత సీమ్ అవుతుంది. కానీ పడ్డాక ఇట్లా కట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ స్వింగ్ అవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఆ బాల్ మళ్ళీ ప్రిన్స్ యాదవ్ మళ్ళీ అయినా అంటే కూడా తను వేయలేడు. సో అలాంటి బాల్ పడింది. అండ్ ఈ 2 points ఆర్సీబీ కోల్పోవడం వల్ల వాళ్ళు టాప్కి వెళ్ళలేదు. ఎస్ఆర్హెచ్ టాప్లోనే ఉంది. ఇప్పుడు 12 points మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆర్ఆర్ 12 points ఉంది, ఆర్సీబీ 12 points. ఐడెంటికల్ గేమ్స్ పాయింట్స్ ఉన్నాయి. పంజాబ్కి ఏంటంటే ఆ ఒక్క ఎక్స్ట్రా పాయింట్ ఏదైతే వర్షం వల్ల వచ్చిందో వాళ్ళకి, లేదా పోయింది ఎలా చూసుకున్నా కూడా 13 points వాళ్ళు ఉన్నారు. చెన్నై 10 points ఉంది, డీసీ 10 points ఉంది, కేకేఆర్ అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తుంది. సో ఈ 3rd and 4th ప్లేస్ వాళ్ళకి డెఫినెట్లీ కొంచెం గండం అనేది ఈ యొక్క వీక్లో రాబోతుంది అనేది నా ఒపీనియన్. ఐ స్టిల్ ఫీల్ ఈ టాప్ 4 టీమ్స్కే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది రావడానికి. బట్ జీటీ ఉంది, చెన్నై ఉంది, డీసీ ఉంది, వీళ్ళు మామూలుగా ముందుకు రావట్లేదు. అండ్ ఎల్ఎస్జీ మ్యాచ్లు చూడండి మీరు. ఎల్ఎస్జీ ఎవరెవరితో ఆడుతుంది? ఎల్ఎస్జీ ఇక్కడ వాళ్ళు సిఎస్కేతో 2 సార్లు ఆడాలి. అండ్ తర్వాత పంజాబ్ కింగ్స్ మ్యాచ్లు చూడండి. పంజాబ్ కింగ్స్ ఆర్సీబీకి ఒక మ్యాచ్ ఆల్రెడీ ఉంది, అక్కడ పడుతోంది. ఆర్సీబీ మ్యాచ్లు చూస్తే కనుక పంజాబ్ కింగ్స్తో ఆడాలి, ముంబైతో ఆడాలి, కేకేఆర్తో ఆడాలి, ఆర్ఆర్తో ఆడాలి. సో రసవత్తరమైన రీతిలో టాప్ 4-5 టీమ్స్ పోటీ పడబోతున్నాయి. సో ఈ వీక్లో తార్మార్ టక్కర్ మార్, అందులో డౌటే లేదు. ఒక్కసారి అయితే మనం పాయింట్స్ టేబుల్ అయితే చూద్దాం. పాయింట్స్ టేబుల్ చూస్తే మనకి ఎస్ఆర్హెచ్ అయితే టాప్ పొజిషన్లో ఉంది, అందులో డౌట్ లేదు. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టేనా. ఆ 14 points ఆ నెట్ రన్ రేట్ మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ ఆ ప్లే ఆఫ్ స్పాట్ అనేది ఒక్క విజయం దూరంలో ఉంది. అండ్ 2 అవే గేమ్స్ ఉన్నాయి. ఒకటి జీటీతో అహ్మదాబాద్లో ఆడాలి, అక్కడ మన రికార్డ్ సరిగ్గా లేదనుకుంటారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అలాగే చెపాక్లో ఆడాలి, చెపాక్లో కూడా ఒక గెలుపు ఉంది ఎస్ఆర్హెచ్కి. సో ఆ 2 అవే గేమ్స్ రికార్డ్ సరిగ్గా లేదు. అందులో ఒకటి గెలిచినా కూడా ఆర్సీబీతో లాస్ట్ హోమ్ గేమ్ ఉంది. ఐ థింక్ అక్కడ ఎస్ఆర్హెచ్ కెన్ ఫినిష్ ఆఫ్ ఇన్ స్టైల్ అండ్ గెట్ టు ద ప్లే ఆఫ్. సో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఉండాలంటే దారుణమైన క్రికెట్ ఆడితే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా ఉండలేరు. సో ఐ థింక్ వాళ్ళకు ఒక టిక్ మార్క్ అయితే మనం వేసుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి సంబంధించి ప్లే ఆఫ్స్కి. ఓకే, ఎస్ఆర్హెచ్కి ఈ వీక్ చూసుకుంటే మనకి జీటీతో గేమ్ ఉంది, అలాగే ఆర్సీబీతో గేమ్ ఉంది. ఒకవేళ ఓడిపోతే ఏంటి పరిస్థితి అనేది ఫ్యాన్స్ని కలవరపరుస్తుంది. ఏంటి మరి? బేసిక్లీ 16 points అండ్ ఆ పాజిటివ్ నెట్ రన్ రేట్తో ఉంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ నెట్ రన్ రేట్ చాలా పాజిటివ్గా ఉంది, +0.7 దాకా ఉంది. ఓడిపోతే దారుణంగా ఓడిపోవాలి. మరీ బీభత్సమైన 50 runs, 60 runs, 70 runs మార్జిన్తో ఓడిపోకుండా ఉంటే ఐ థింక్ 1 victory ఈస్ ఫైన్ ఫర్ దెమ్. అండ్ అహ్మదాబాద్లో జీటీకి అగేన్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. కొంచెం పిచ్లో మంచి సీమ్ ఉండే వికెట్స్ ఇస్తారు, కాస్త బ్యాటర్స్ ఇబ్బంది పెట్టే వికెట్లు ఇస్తారు. కానీ ఒకవేళ కనుక జీటీని ఓడించే సత్తా ఎవరికన్నా ఉంది, అటువంటి బౌలింగ్ను కూడా ఒక ఆట ఆడుకునే సత్తా ఎవరికన్నా ఉంది అంటే అది ఎస్ఆర్హెచ్కి ఉంది. మొమెంటం వాళ్ళ వైపు ఉంది. అవే గేమ్స్ ఆర్ఆర్ గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ ముంబైలో కూడా గెలిచారు. ఇక్కడ కూడా గెలిచేస్తే పని అయిపోతుందనే ఆలోచనలో ఉంటారు. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఆ గేమ్ని గెలిచేసి అక్కడే ప్లే ఆఫ్స్ని సీల్ చేద్దామని ఆలోచిస్తారు. ఎందుకంటే అది గెలిస్తే టాప్ 1 or 2కి వెళ్ళే అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి. ఓకే, నెక్స్ట్ మనకి చూస్తే ఆర్ఆర్ అనూహ్యంగా పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న ఆర్ఆర్ని పంజాబ్ కిందకి దింపింది. ఇప్పుడు చూస్తే వాళ్ళకి ప్లే ఆఫే చాలా క్రిటికల్గా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఆడే గేమ్ అనేది జీటీతో ఆడబోతున్నారు. ఇది డిసైడెడ్ మ్యాచ్ అవుతుంది ఆ పాయింట్స్ టేబుల్. డీసీకి సంబంధించి ఆర్ఆర్కి సంబంధించి ఆ మ్యాచ్ తప్పకుండా గెలవాలి వాళ్ళు. రివర్స్ ఫిక్స్చర్లో మనం మాట్లాడుకుంటే కనుక అది గెలిచారు, అది అహ్మదాబాద్లో జరిగింది. కానీ ఆర్ఆర్కి జైపూర్లో సరైన విక్టరీస్ లేవు. అండ్ జీటీ దాని మీదే క్యాష్ చేద్దాం అనుకుంటారు.
రివర్స్ ఫిక్స్చర్లో సమన్ చేద్దామనే ఆలోచనతో వస్తారు. ఒకవేళ జీటీని కనుక ఆర్ఆర్ ఓడించిందంటే జీటీ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎస్ఆర్ఎస్తో ఆడాలి, మళ్ళీ సిఎస్కేతో ఆడాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ వాళ్ళకి. సో ఆ పరిస్థితిలో ఆర్ఆర్ వర్సెస్ జీటీ ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే కనుక ఒక సెమీ నాకౌట్ మ్యాచ్ అనే చెప్పాలి. వీరు గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు అబ్బా అవకాశం పోయిందా అని బాధపడే అవకాశాలు అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కమింగ్ టు నెక్స్ట్ మనకి ఆర్సీబీ పొజిషన్ చూద్దాం. ఈ వారం బిగ్ బ్యాటిల్ ముంబైతో ఉంది ఆర్సీబీకి. మరి ఏంటి, అది కొడతారా, ముంబై ఏమైనా జలక్కిస్తుందా? ముంబై జలక్కిస్తే కనుక పాయింట్స్ టేబుల్ వేరే లెవెల్లో ఓపెన్ అవుతుంది. అండ్ సీరియస్గా చెప్పాలి అంటే కనుక సిఎస్కేకి కానీ, లేదంటే జీటీకి కానీ, లేదంటే ఆర్ఆర్కి కానీ అక్కడ ముంబై గెలవడమే కావాలి. ఎందుకంటే ఆర్సీబీ ఒక పాయింట్ 2 పాయింట్లు కోల్పోయి ఆర్ఆర్ సిఎస్కే ఒక పాయింట్లు గెలిచి పైకి వచ్చారంటే దెన్ దట్ 3rd and 4th ప్లేస్ బ్యాటిల్ అనేది, ఎస్పెషలీ 4th ప్లేస్ స్లాట్ అనేది ఎంత బాగా ఓపెన్ అయిపోతుందంటే అందరికీ అవకాశాలు ఉంటాయి. బట్ ఆర్సీబీ 2 ఓడిపోయారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ దెమ్. పైగా మరి వాళ్ళు ఏ విధంగా ఆడబోతున్నారు, ఎట్లా దాన్ని చూడబోతున్నారు, అండ్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. హోమ్ గేమ్స్ ఏమీ లేవు. ఒకటి వాళ్ళు రాయ్పూర్లో ఆడాలి ముంబైతో, కేకేఆర్తో. మరి ఆ 2 గేమ్స్ కూడా ఆర్సీబీ గెలవగలిగితే దే ఆర్ ఫైన్. బట్ ఒక్కటి ఓడిపోయినా కూడా మళ్ళీ ఆ టెన్షన్స్ అనేవి మొదలవుతాయి. సో కమింగ్ టు సిఎస్కే ఎల్ఎస్జీతో 2 గేమ్లు. ఆ 2 గెలిస్తే సేఫ్గానే ఉంటారా? 2 గెలవాలి. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే మనం డీసీ మ్యాచ్ కూడా మాట్లాడుకున్నాం. డీసీ విల్ స్టార్ట్ ఒక 50-50 అని మాట్లాడుకున్నాం. డీసీ ఒక స్లైట్ ఎడ్జ్ బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్ అని మాట్లాడుకున్నాం. చేటా చూసుకున్నాడు ఆ మ్యాచ్ని. సంజు శాంసన్ అద్భుతమైన లెవెల్లో ఆడాడు. అలాంటి రీతిలోనే సంజు అండ్ రుతురాజ్ ఇద్దరు కలిసి బాగా ఆడారంటే ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ఆర్సీబీ మీద గెలిచింది. మార్చ్ 100 కొట్టాడు. పంత్ బాగా ఫామ్లోకి వచ్చాడు. ప్రిన్స్ యాదవ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో లైట్ తీసుకోవడానికి లేదు. 2 మ్యాచ్లోనే 4 పాయింట్లు ఈజీగా వస్తాయని చెప్పుకోవడానికి లేదు. బట్ ఆ 4 పాయింట్లు వచ్చాయా అటు ఆర్ఆర్కి, ఆర్సీబీకి, పంజాబ్కి, వీళ్ళందరికీ చెన్నై ఒక సవాల్ విసరబోతోంది. సవాల్ విసిరే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో లెట్ us see. చెన్నైకి అవకాశం అయితే లేదు అని చెప్పడానికి లేదు. వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుతున్నారు. ఒక అవుట్ ఆఫ్ ఫామ్ చెన్నైకి, ఒక ఇన్ఫామ్ పంజాబ్కో ఆర్సీబీకో పాయింట్స్ డిఫరెన్స్ 2. ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడారేమో కాదనట్లేదు, బట్ 2. సో నెక్స్ట్ మ్యాచ్ కనుక ఎంఐ గెలిచేసి తర్వాత సిఎస్కే గెలిచిందంటే వాళ్ళు సమానం అయిపోతారు. సో ఆ రీతిలో సిఎస్కే డెఫినెట్లీ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో గెలిచేందుకు ప్రయత్నం చేయాలి. 2 మ్యాచ్లు ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. లక్నోతోనే 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు జీటీతో ఆడాలి, అహ్మదాబాద్ పోయి ఆ తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఎస్తో. సో చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి. అయితే ఇక్కడ ఈ వారమే లక్నోతో వాళ్ళు ఫినిష్ చేసేస్తారు చెన్నై వాళ్ళు. అది పక్కన పెడితే పంజాబ్ పరిస్థితి ఏంటి? పంజాబ్కి టాప్లో కొనసాగుతుంది. ఇప్పుడు ఈ వారం ఢిల్లీతో ఆడబోతుంది. ఢిల్లీ బాయ్స్ ఏమన్నా పంజాబ్కి జలకిస్తారా? ఇస్తే భలే ఉంటుంది కదా. ఢిల్లీ బాయ్స్ కనుక పంజాబ్కి జలకిస్తే భలే ఉంటుంది. పంజాబ్ వరుసగా 3 ఓడిపోయారు. ఆ 3 కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే బౌలింగ్ చేతులు ఎత్తేసింది. ఆల్ మ్యాచెస్ బౌలింగ్ హ్యాండ్సప్. ఒక మ్యాచ్లో బ్యాటింగ్ హ్యాండ్సప్. ఏ మ్యాచ్లో? జీటీతో ఆడిన మ్యాచ్లో బ్యాటింగ్ హ్యాండ్సప్. ఎస్ఆర్ఎస్తో ఆడిన మ్యాచ్లో 2-3 క్యాచ్లు ఎస్ఆర్ఎస్ వాళ్ళు డ్రాప్ చేశారు కాబట్టి ఆ 100 ఎంతో కొట్టాడు కూపర్ కాన్లీ. కానీ ఆ కూపర్ కాన్లీ నాక్ తీసేస్తే అది కూడా బ్యాటింగ్ ఫెయిల్యూరేగా పంజాబ్కి. ఫీల్డింగ్ అయితే అధ్వానంగా ఉంది. శశాంక్ సింగ్ వచ్చిన క్యాచ్ వదిలేస్తున్నాడు, కూపర్ కాన్లీ క్యాచ్ వదిలేశాడు, లాకీ ఫర్గ్యూసన్ క్యాచ్ వదిలేశాడు, ప్రభజిమ్రాన్ సింగ్ స్టంపింగ్ వదిలేశాడు, శ్రేయస్ అయ్యర్ 2-3 మ్యాచ్లు సరిగా ఆడట్లేదు. సో దేర్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ మనం పంజాబ్ గురించి స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం దట్ ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేస్తే ఎంట్రీ పాయింట్ అనేది శ్రేయస్ అయ్యర్ కూడా ప్రెషర్లో వస్తాడు. ఆ ప్రెషర్ పాయింట్ మీద శ్రేయస్ అయ్యర్ కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలని, ఇఫ్ డీసీ కెన్ డూ దట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టార్కి ఇంగిడి ఉన్నారు. వాళ్ళు కనుక చేశారంటే పంజాబ్ 4వ ఓటమి వస్తుంది వాళ్ళకి. సడన్గా టాప్లో ఉన్నాం వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఒరి అమ్మ ఇదేంట్రా గోలా, ఇంకో 2-3 మ్యాచ్లే ఉన్నాయి, మనం 2 గెలవాలనే స్థితిలోకి వెళ్తారు. ఐడియలీ స్పీకింగ్ డీసీ దగ్గర ఆపర్చునిటీ ఉంది, లేదనట్లేదు. డీసీ దగ్గర ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంది. బట్ చూద్దాం ఏం జరగబోతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ముంబైతో కూడా ఆడుతున్నారు ఈ వీక్. ముంబై కూడా జలకిచ్చిందంటే పంజాబ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఫ్యాన్స్ కలవరు. డెఫినెట్లీ. అండ్ ఈ 2 మ్యాచ్లు ముంబై మీద వాళ్ళు గెలిచారు రివర్స్ ఫిక్చర్లో, డీసీ మీద 265 కొట్టి గెలిచారు. మరి వీళ్ళిద్దరు కామ్గా ఉండరుగా. మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఓడించారు, మేము మీ దగ్గరకు వచ్చి ఓడిస్తామనే ఆలోచనలో ఉంటారు. అండ్ ఏదన్నా టీం ప్లే ఆఫ్ సిరీస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే ఆ టీం కన్నా డేంజరస్ టీం ఇంకోటి ఉండదు. అవును, వాళ్ళు వచ్చి మిగతా వాళ్ళందరి ఛాన్సులు పోగొడతారు. సో అందుకే ముంబైతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఢిల్లీ అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకా మ్యాథమెటికలీ దర్ ఇస్ స్టిల్ పాసిబిలిటీ. వాళ్ళు కూడా మరి ఎలా ఉంటారో చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మన తెలుగు ప్లేయర్స్ ఏంటి? నితీష్ బాగా ఆడుతున్నాడా? తిలక్ వర్మ ఫామ్లో లేడు, అసలు ఏం అవట్లేదు. తిలక్ గురించి ఆ 100 మినహాయించి సరైన రీతిలో ఆడల, సరైన పొజిషన్లో కూడా అతన్ని వెళ్ళనివ్వాల. అండ్ వచ్చిన ప్రతిసారి వాజ్ లుకింగ్ ఇన్ సమ్ రష్. అది వర్కౌట్ అవ్వలేదు తనకు టార్షన్ సర్జరీ అయింది. ఆ తర్వాత దగ్గర నుంచి కొంచెం ఫామ్ అటు ఇటుగానే ఉంది. ఫార్చునేట్లీ ఎప్పుడైతే వరల్డ్ కప్లో తన ప్లేస్ మారింది, నెంబర్ 5కి వచ్చాడు, అక్కడ చాలా బాగా ఆడాడు. బట్ సమ్హౌ అదే ముంబై ఇండియన్స్కి రెప్లికేట్ చేయలేకపోతున్నాడు. ఆ 100 తీసేస్తే కనుక నిజంగా ఇంపాక్ట్ఫుల్ నాకు ఒక్కటి కూడా లేదు. అండ్ తిలక్ సరిగా ఆడకపోవడానికి కారణాలు ఎన్ని వెతికినా అవి పక్కన పెడితే కనుక
ముంబై సరిగ్గా గెలవకపోవడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తిలక్ సరిగ్గా ఆడకపోవడం. సూర్య ఫామ్లో లేడు, తిలక్ ఫామ్లో లేడు, బుమ్రా ఫామ్లో లేడు. మీ ముగ్గురు కోర్ రిటెన్షన్స్ మీకు ఫామ్లో లేరు అంటే కనుక హౌ విల్ యు విన్ ద మ్యాచ్? సో డెఫినెట్లీ తిలక్ ఫామ్ అనేది ముంబై ఇండియన్స్ ఫామ్తో కోరిలేట్ అవ్వబడుతోంది. అండ్ మిగిలిన మ్యాచెస్లో అన్న తిలక్ షుడ్ పుంజుకొని పర్ఫామ్ చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలి. తను ఆడాలి కూడా. సుప్రీంలీ టాలెంటెడ్ ప్లేయర్, బట్ సమ్ రన్స్ రావట్లేదు అతని దగ్గర నుంచి. బట్ నితీష్ సూపర్ అంటే సూపర్ ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ గెలుపుల్లో అతనికి 7 వికెట్లు ఉన్నాయి, 220 దాకా పరుగులు ఉన్నాయి. ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక నితీష్ కుమార్ రెడ్డి అనేది ఒక ఆల్రౌండర్ ఆస్పెక్ట్లో పరిగణించాల్సిన పేరా అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తాయి. ఈ యొక్క ఐపీఎల్ సీజన్ చూసిన తర్వాత వై నాట్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఆల్రౌండర్ లిస్ట్లో ఉండాలి. న్యూ బాల్తో వేస్తున్నాడు, మిడిల్ ఓవర్స్లో వేస్తున్నాడు, బాల్ స్వింగ్ చేయగలుగుతున్నాడు. 127, 128 యావరేజ్ పేస్ నుంచి 137, 138 యావరేజ్ పేస్, అంటే 10 km/h పేస్ పెరిగింది. బ్యాటింగ్ అత్యద్భుతంగా ఆడుతున్నాడు. క్లాస్ అని నితీష్ ఉన్నారంటే తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు. సో ఆ రీతిలో నితీష్ ఈజ్ ఇన్స్పైరింగ్ కాన్ఫిడెన్స్, ఆ బిలీఫ్ ఇస్తున్నాడు, అష్యూరెన్స్ ఇస్తున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. సో వెల్ డన్. ఎందుకంటే ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అతను ఒక ఫార్మాట్కి పరిమితమైన ప్లేయర్ కాదు, ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అండ్ ఈ సీజన్ ఒక 2024 సీజన్ ఎలాగైతే అతనికి అరైవల్ సీజన్ అయిందో, ఇది మళ్ళీ ఒక పునరాగమనం అనుకోవచ్చు, లేదంటే కనుక ఒక బ్రేక్ త్రూ సీజన్ అనుకోవచ్చు నితీష్కి. ఓకే, దెన్ మనం ఫటాఫట్ ఈ వారం మ్యాచెస్ అనే ప్రిడిక్షన్స్ అనేవి చూస్తున్నాం. ఫస్ట్ డీసీ వర్సెస్ కేకేఆర్. స్టార్క్ అండ్ ఎంగీడి ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ డీసీ అనే అంట. బట్ కేకేఆర్ వరుసగా 3 గెలిచింది. మన వాళ్ళని జలకిస్తారో చూడాలి, బట్ ఐ స్టిల్ సే డీసీ. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్ వర్సెస్ జీటీ. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ జైపూర్లో జరుగుతుంది కాబట్టి కొంచెం అనిపిస్తోంది ఆర్ఆర్ కాస్త జలక్ పడచ్చేమో అని. బట్ స్టిల్ వాళ్ళకున్న బ్యాటింగ్, వాళ్ళకున్న బౌలింగ్, ఐ థింక్ ఆర్ఆర్ షుడ్ స్టార్ట్ ఫేవరెట్స్. ఇక సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి 2 సార్లు బ్యాటిల్ అవ్వబోతున్నాయి. సిఎస్కేనే అంట. హోప్ఫుల్లీ వాళ్ళు మార్ష్ని తొందరగా అవుట్ చేసి స్టార్టింగ్లో రుతురాజ్ గైక్వాడ్, సంజు బాగా ఆడారంటే ఇట్ హ్యాస్ టు బి సిఎస్కే. నెక్స్ట్ అసలు సిసలైన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై. ముంబై ఏమన్నా జలకిస్తుందా? ఆ మ్యాచ్లో సూర్య ఉండడంటున్నారు, ఆ మ్యాచ్లో హార్దిక్ ఉంటాడా ఉండడానికి డౌట్లు వస్తూ ఉన్నాయి. బుమ్రా ఫామ్ అనేది సరిగ్గా లేదు. ఇవన్నీ పెట్టుకుంటే కనుక ఆర్సీబీ షుడ్ టేక్ దోస్ 2 points. ఆ 2 points తీసుకోవాలి. అక్కడ కూడా ఆర్సీబీ 2 points తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది. బట్ ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ. ఈ మ్యాచ్ ఐ స్టిల్ సే పంజాబ్ బాగా ఆడినా, ఢిల్లీ మీద బాగా ఆడినా, ఢిల్లీ ఒకవేళ కేకేఆర్ మీద ఓడిపోయినా ఐ విల్ స్టిల్ సే ఢిల్లీ ఆర్ ద ఫేవరెట్స్. ఓకే, నెక్స్ట్ గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అది టఫ్ మ్యాచ్. ఇది చాలా టఫ్ మ్యాచ్. ఎస్ఆర్హెచ్కి అహ్మదాబాద్లో అసలు విజయాలు సరిగ్గా లేవు. అండ్ ఈ పరిస్థితిలో మరి జీటీని కనుక ఓడిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అండ్ ఈ మ్యాచ్ ఇంపాక్ట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఆర్ఆర్ జీటీ మ్యాచ్లో ఒకవేళ జీటీ ఓడిపోయిందంటే ఈ మ్యాచ్లో కూడా జీటీకి కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ మ్యాచ్ తాలూకా ఛాయలు ఈ మ్యాచ్లో కూడా ఉంటాయి. బట్ ఐ స్టిల్ సే ఎస్ఆర్హెచ్ ఇస్ ద ఫేవరెట్. ఓకే, నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఇది ఆర్సీబీ గెలవకపోతే కనుక వాళ్ళు ప్లే ఆఫ్స్ ఛాన్సెసే పూర్తిగా కోల్పోతారు. కేకేఆర్, వరుణ్, నరేన్ తప్ప నిజంగా స్ట్రగ్లింగ్ టీమ్ అది. సో ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి ఆర్సీబీ ఇన్ దట్ మ్యాచ్. నెక్స్ట్ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, పంజాబ్ వర్సెస్ ముంబై. అగైన్ పంజాబ్ బౌలింగ్ అనేది సరిగ్గా లేదు, ముంబై మొత్తం టీమే సరిగ్గా లేదు. సో ఇట్ డిపెండ్స్. ముందు మ్యాచ్ పంజాబ్ కనుక ఢిల్లీని ఓడగొట్టేసిందంటే వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో ఉంటారు. ముంబైని ఓడగొట్టేస్తారు. ముంబై ఇస్ ఎనీవే స్ట్రగ్లింగ్ టీమ్. సో ఐ విల్ స్టిల్ సే పంజాబ్కి కాస్త ఎడ్జ్ ఉందని. బట్ ఒకవేళ ముంబై కనుక ఆర్సీబీని ఓడించారు, వాళ్ళు కనుక మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని పాయింట్స్ వాళ్ళ కిటీలో పడ్డాయి, బాగానే ఆడతారంటే పంజాబ్కి గట్టిగానే తాళం పెట్టచ్చు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం బ్యాటిల్ అయితే మరి రసవత్తరంగా ఉండబోతుంది. బ్యాటింగ్ ధమాకా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సందీప్ ఈ వారం ప్రిడిక్షన్స్. లాస్ట్ వీక్ ప్రిడిక్షన్స్ అయితే మన యాక్యురేట్గా జరిగినాయి. ఈ వారం కూడా అదే విధంగా దూసుకుపోతుంది. అలాగే ప్లే ఆఫ్ టేబుల్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మీరు ఏదైనా సందీప్ని అడగాలి అంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.